హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో అసలు మన ఛానల్లో వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తే మంచిదా లేదంటే వీక్లీ అప్లోడ్ చేస్తే మంచిదా అనే దాని గురించి అయితే షేర్ చేస్తాను ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ వీటిల్లో ఏంటంటే డైలీ పెట్టడం వల్ల అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, లేకపోతే వీక్లీ పెట్టడం వల్ల అడ్వాంటేజెస్ అవన్నీ కూడా చెప్తాను క్లియర్గా. ఇక్కడ మీరు డైలీ పెడుతున్నారా వీక్లీ పెడుతున్నారా అనేది కూడా ఇంపార్టెంట్ కాదు. ఒక రకంగా మీ ఛానల్లో మీరు ఏం పోస్ట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్, వీడియో ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్ మెయిన్. సో అన్నీ కరెక్ట్గా ఉంటేనే కదా మనకి వ్యూస్ వచ్చేది. కంటెంట్ కరెక్ట్గా ఉండాలి, క్లారిటీ, వీడియో క్లారిటీ ఉండాలి, ఆడియో క్లారిటీ నీట్గా ఉండాలి, అన్నీ కరెక్ట్గా ఉంటేనే కదా రీచ్ వచ్చేది. ఫస్ట్ థింగ్ ఆ వీడియోని ఎక్కువ టైం వాచ్ చేసేది. సో ఇవి బేసిక్గా ఇంపార్టెంట్. ఇక మనం దీని పరంగా చూసుకుంటే ఏది మన డైలీ అప్లోడ్ చేసే పరంగా తీసుకుంటే అడ్వాంటేజెస్ ఏంటి అంటే అల్గోరిథంకి ఎక్కువ కంటెంట్ వెళ్తూ ఉంటుంది అనమాట. అల్గోరిథంకి మీ ఛానల్ నుంచి డైలీ మీరు పోస్ట్ చేస్తూ ఉన్నారనుకోండి, దానికి ఒక పాజిటివ్ సిగ్నల్ అనమాట అది. ఓకే, వీళ్ళు ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు, కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంది అనేసి. ఇప్పుడు అలా అని మిమ్మల్ని డైలీ పెట్టేసేయమని నేను చెప్పను, అసలు జస్ట్ చెప్తున్నా. డైలీ కాకపోయినా ఆల్టర్నేట్ డేస్ అయినా పెట్టుకోవచ్చు. ఎందుకంటే డైలీ పెడుతూ ఉంటే ఏంటంటే మనకు స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది. ఇది పర్టికులర్గా నేను ఫేస్ చేశాను పర్సనల్గా. నేను 2 ఛానల్స్ వచ్చాక ఇంకా తగ్గించేసాను. కానీ అసలు ఒక ఛానల్ ఉన్నప్పుడైతే మీరు చెప్తే నమ్మరు, నా దగ్గర ఎప్పుడు కూడా 150 వీడియోలు రెడీగా ఉండే షెడ్యూల్ చేసేసుకుని పెట్టేసుకునేదాన్ని. 3 to 4 months వరకు సండే లేదు, సాటర్డే లేదు, ప్రతిరోజు పెట్టేసేదాన్ని అసలు వీడియోస్. అది చాలా ఎక్కువ స్ట్రెస్, మనకు తెలియని స్ట్రెస్ అనమాట. అది అంతలాగా పెట్టాల్సిన పని లేదు ఒక రకంగా చెప్పాలంటే. మీరు ఆల్టర్నేట్ డేస్ పెట్టుకోవచ్చు, లేదంటే వీక్లీ 3 అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టినా కానీ నేను ఎందుకు అంత ఇది ఫీల్ అయిపోయేదాన్ని అంటే చాలా నీట్గా తీసేదాన్ని. అసలు థంబ్నెయిల్స్ కోసం అయితే అసలు 45 minutes కుకింగ్ వీడియోస్కి ఒక్కొక్క థంబ్నెయిల్ చేయడానికి 45 minutes తీసుకునేదాన్ని. ఫొటోస్ తీయడానికి ఓన్లీ ఫొటోసే. ఎందుకు అంత టైం పట్టేదంటే కొన్ని కర్రీస్ వైట్ బౌల్లో బాగుంటాయి, కొన్ని కర్రీస్ బ్లాక్ బౌల్లో బాగుంటాయి, కొన్ని ప్లేట్స్లో బాగుంటాయి, కొన్ని డిఫరెంట్ షేప్స్లో బాగుంటాయి. అలా అన్నిటిలో నా దగ్గర ఏదైతే ఉన్నాయో అన్నిటిల్లో వేసి వేసే దాంట్లో మళ్ళీ వీడియో తీసేదాన్ని. వేసే దాంట్లో తీసేటప్పుడు మళ్ళీ వీడియో తీయకపోతే మళ్ళీ మన తమ్నేల్ కాదంటారు కదా, ఏమన్నా సింపుల్గా అనేసి పోతారు, వాళ్ళదేం పోయింది. అది వేసేది మళ్ళీ అన్నీ రికార్డ్ చేసి చివరికి నేను ఏది తమ్నేల్ పెడదాం అనుకుంటానో అది ఆ బౌల్లో వేసేది, అది పెట్టేదాన్ని అనమాట. వీడియోలో కూడా అంతసేపు పట్టేది అసలు నాకు వీడియో ఇచ్చే తమ్నేల్ ఫొటోస్ తీయడానికి. అంత అంత ఇది చేసినా కానీ నాకు అసలు వ్యూస్ వచ్చేది కాదు. తర్వాత ఆల్టర్నేట్ డేస్ పెట్టడం స్టార్ట్ చేశాను. నిజంగా రీచ్ రావడం స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయిన తర్వాత నేను మానేశాను వీడియోస్ పోస్ట్ చేయడం. అందులో ఈ ఛానల్ పైన కాన్సన్ట్రేషన్ ఒకటి, ఇంకోటి ఏంటంటే పక్కన నాకు సెట్ అవ్వలేదన్నమాట, లైటింగ్ అది సరిపోక. నేను అసలు లైటింగ్ లేకపోతే అసలు వీడియోనే తీయను అసలు. ఇది ఈవెన్ మబ్బు పట్టినా కూడా అసలు వీడియో క్యాన్సిల్, ఒకవేళ ప్లాన్ చేసుకున్నా సరే వీడియో క్యాన్సిల్ చేసిన రోజులు కూడా ఉంటాయి అనమాట. సో మనం అంత పర్టికులర్గా ఉండాలి. ఏదో వీడియో అనుకున్నాం కదా తీసేద్దాము అన్నట్లుగా ఉండకూడదు. ఎందుకంటే ఆ వీడియో అనేది ఎక్కువ రోజులు ఉంటుంది యూట్యూబ్లో, ఎక్కువ సంవత్సరాలు చూస్తారు జనాలు. సో మనం దాన్ని దృష్టిలో పెట్టుకుని తీయాలన్నమాట. మనం ఏదో పెట్టేసాము అనే దానికంటే కూడా. సో మీరు డైలీ పెడతారా, మీ ఓపిక అది. ఇంకా అంత స్ట్రెస్ తీసుకుని చేయాల్సిన పని లేదు నన్ను అడిగితే. హెల్త్లు కూడా పాడైపోతాయి ముందు డైలీ అనుకుని పెడితే కనుక. అంటే అదే పనిలో కూర్చోలేం కదా, మనకు వేరే పనులు కూడా ఉంటాయి కదా. సో ఆల్టర్నేట్ డేస్ పెట్టుకోండి. లేదు నేను డైలీ పెట్టగలను అంటే మినిమం 24 hours గ్యాప్ ఇచ్చి పోస్ట్ చేయండి, లేదంటే ఆల్టర్నేట్ డేస్ పోస్ట్ చేయండి. అండ్ డైలీ పెట్టడం వల్ల, లేదంటే ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే మీకు ఏ కంటెంట్ ఎక్కువ రీచ్ అవుతుందో మీకు ఈజీగా అర్థమైపోతుంది, ఫాస్ట్గా తెలిసిపోతుంది అనమాట ఏది వర్కౌట్ అవుద్ది మీ ఛానల్లో అనేది. ఇది లాంగ్ వీడియోస్ కంటే కూడా షార్ట్స్ ఛానల్ వాళ్ళకి బాగా ఎక్కువ వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే షార్ట్స్కి రీచ్ ఎక్కువ ఉంటుంది కదా. సో అది ఇంకోటి, షార్ట్స్ ఎక్కువ మంది ఒకటే రోజు 2-3 షార్ట్స్ పెట్టేస్తామని కూడా చెప్తూ ఉంటారు. అన్నన్ను అయితే పెట్టకండి. మీకు పెట్టినప్పుడు వ్యూస్ వచ్చినా కానీ స్లోగా అది ఏమవుతుందంటే స్పామ్ అయ్యి రీచ్ తగ్గిపోతుంది. 2 to 3 షార్ట్స్ పెట్టుకోవచ్చని యూట్యూబే చెప్తుంది, కానీ నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నాను. ఎవరైతే ఎక్కువ షార్ట్స్ పెడుతున్నారో వాళ్ళు వీడియోస్ కూడా ఏం డిలీట్ చేయటం, అయినా సరే సడన్గా రీచ్ పడిపోతుంది. అది ఏమవుతుందంటే మేబీ స్పామ్ అవ్వచ్చు, అన్ని వీడియోస్ అదే పనిగా అలా పోస్ట్ చేస్తూ ఉంటే కనుక. సో మీరు మినిమం 24 hours అన్న గ్యాప్ ఇచ్చి పోస్ట్ చేయండి. అండ్ ఇక్కడ మీరు రోజు పెడుతున్నా కూడా ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ద వీడియో అనేది కూడా ఇంపార్టెంట్ కదా. సో క్వాలిటీ పైన ఫోకస్ చేయరు. అప్పుడు ఏదో వీడియో తీసేయాలి పెట్టేయాలన్న ఇదిలోనే ఉంటారు. ఆ వీడియో ఎలా ఉంది అనేది ఆలోచించే టైం కూడా ఉండదన్నమాట. సో అది కూడా ఒక నెగిటివ్ అవుతుంది.
సో మీరు అదంతా మీరు ఏం కంటెంట్ అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళకి ఏంటంటే వీడియో రెడీ అవ్వడానికి వారం రోజులు పడుతుంది. ఇక అట్లాంటప్పుడు మనం ఏం చేయలేము. కానీ మంచి క్వాలిటీగా చేస్తారు వీడియోని, అది వేరు. అట్లా పెడితే కనుక మంచి క్వాలిటీ వీడియో మీరు అప్లోడ్ చేస్తే జనాల్లోకి తీసుకెళ్తుంటే అది ప్లస్ అవుతుంది. అది అప్పటికప్పుడు రాకపోయినా కూడా వ్యూస్ ఖచ్చితంగా రీచ్ వస్తుంది, ఏది నిజంగా వీడియోలో కంటెంట్ ఉంటే కనుక. అండ్ డైలీ అప్లోడ్స్ ఎప్పుడు వర్కౌట్ అవుతాయి అంటే ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని కంటెంట్లో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ ఉందనుకోండి, న్యూస్ ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది కదా. చిన్న చిన్న ఇప్పుడు కొన్నిసార్లు ఏంటి ఒకటే రోజు చాలా ఎక్కువ న్యూస్లు కూడా వస్తాయి. వాటిల్లో మీరు ఇంపార్టెంట్ ఏదో తీసుకుని అది చేసుకుంటే బెటర్ అనమాట. అంతేగాని వరుసగా అన్నీ అవే అప్లోడ్ చేయకూడదు. అది లాంగ్ వీడియోస్ అయినా షార్ట్స్ అయినా. మీరు చూడండి పెద్ద ఛానల్స్ కూడా మూవీస్ పెడతా ఉంటారు చూసారా. ఈవెన్ వాళ్ళ ఛానల్స్లో కూడా చూడండి అన్ని వీడియోస్కి వ్యూస్ ఉండవు, ఓన్లీ పెద్ద మూవీస్కి మాత్రమే వ్యూస్ ఉంటాయి. ఎందుకు అవే చూస్తున్నారు, అవి సెర్చ్ చేసి చూస్తున్నారు, వీటికి ఎక్కువ రీచ్ రావట్లే. సో మీరు ఎప్పుడైనా సరే వీక్లీ పెట్టినా డైలీ పెట్టినా అనేది మీ ఇష్టం, కానీ మీరు పెట్టే వీడియో క్వాలిటీ ఆఫ్ ద వీడియో అనేది ఇంపార్టెంట్. ఫైనల్గా చెప్తాను నేను నా ఒపీనియన్ ఏంటి, ఎలా పెడితే బాగుంటుంది అనేది కూడా చెప్తాను. అన్నీ మంచిగా ఉండాలన్నమాట, థంబ్నెయిల్తో సహా మొత్తం అన్నీ కరెక్ట్గా ఉంటేనే కదా మనకి రీచ్ కూడా వచ్చేది. సో నా సజెషన్ ఏంటి అంటే ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తల్లో, ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే కదా ఎప్పుడు మీరు ఒకటే ఫాలో అవ్వచ్చు. మినిమం 3 వీడియోస్ అన్న పెట్టేలాగా చూడండి. లాంగ్ వీడియోస్ మినిమం 3 వీడియోస్, అంతకంటే పెట్టగలిగితే పెట్టండి మినిమం 24 అవర్స్ గ్యాప్తో. అంతకంటే నేను ఎక్కువ పెట్టలేను అంటే మినిమం 3, లేదంటే అసలు 3 కూడా పెట్టలేరు అంటే వారానికి 2 పెట్టుకోండి, అది బెటర్ కదా. మరీ వారానికి 1 అయినా పెట్టొచ్చు కానీ బట్ మరీ తక్కువ అయిపోతాయి కదా వీడియోస్. సో మంత్కి చూసుకుంటే 4 వీడియోసే కదా అప్పుడు. కనీసం వారానికి 2 వీడియోలన్నా పెట్టేటట్లుగా చూడండి మినిమం. అలాగే ఒక మిగతా డేస్ ఏదైతే మీరు లాంగ్ వీడియోస్ పెట్టరో ఆ రోజు షార్ట్స్ పెట్టుకోండి, సరిపోతుంది. ఒకటే రోజు ఎక్కువ పోస్ట్ చేసేదానికంటే కూడా ఇలా గ్యాప్ ఇచ్చి పోస్ట్ చేస్తూ ఉంటే ఏంటంటే మీకు రీచ్ కూడా పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. నా సజెషన్ అయితే నేనైతే లాంగ్ వీడియోస్ అనే చెప్తాను షార్ట్స్ కంటే కూడా. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసింది షార్ట్స్ ఎవరైతే ఎక్కువ పెడుతున్నారో వాళ్ళకి లాంగ్ వీడియోస్లో పెద్ద వ్యూస్ రీచ్ ఉన్నట్లే. ఎక్కువ మంది నేను చూసాను ఛానల్స్ షార్ట్స్కి బాగా వస్తాయి అసలు వ్యూస్, లక్షలు, కొన్ని అయితే మిలియన్స్లో కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఈవెన్ నా ఫస్ట్ ఛానల్ పరిస్థితి కూడా ఇదే. షార్ట్స్లో నాకు బాగా వస్తాయి వ్యూస్, పెట్టినప్పుడు రావు, తర్వాత ఎప్పటికో మంచి రీచ్ వస్తుంది అనమాట. సో ఆ విధంగా మనకి అప్పటికప్పుడు మనం రీచ్ చూడకూడదు, అది లాంగ్ వీడియోస్కైనా షార్ట్స్కైనా కూడా ఖచ్చితంగా రీచ్ వస్తుంది. మీరు పెట్టుకుని అది ఇంకా వ్యూస్ రాలా దాన్నే కూర్చుంటూ ఉంటే అసలు మీరు కంటెంట్ పైన ఫోకస్ చేయలేరు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే మీరు వారానికి 2 లేదా 3 అంతకంటే పెట్టగలిగితే కూడా పెట్టుకోండి, మీ ఇష్టం, అదేం ప్రాబ్లం కాదు. కానీ గ్యాప్ ఇవ్వండి, 24 అవర్స్ అన్న గ్యాప్ ఇవ్వండి వీడియోకి. అండ్ థంబ్నెయిల్ మంచిగా పెట్టండి. క్వాలిటీ ఆఫ్ ద వీడియో అనేది ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అంటే వారానికి 2 అని చెప్తున్నాను కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మండే ఒక వీడియో లేదా ట్యూస్డే ఒక వీడియో మళ్ళీ సాటర్డే ఒక వీడియో పెడుతున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మామూలుగా మీ టైం టేబుల్ అది. సరే వారానికి 2 పెట్టాలి కదా అని చెప్పి థర్స్డే ఒక మండే దాటిపోయింది మీరు వీడియో చేయలేదు, థర్స్డే ఫ్రైడే పెట్టేసేయటం అట్లా చేయకండి. మళ్ళీ అది కన్సిస్టెన్సీ కిందకి రాదు కదా, ఏదో పెట్టాలని పెట్టడం అవుతుంది. సో ఇక్కడ మనం మన పని ఎంత బాధ్యతగా చేస్తామో, మన జాబ్ ఎంత బాధ్యతగా చేస్తామో, జాబ్ చేసేవాళ్ళు అయితే కనుక అంతే బాధ్యత ఉండాలి యూట్యూబ్లో. యూట్యూబ్ని సరదాగా తీసుకుంటే మాత్రం అది వర్కౌట్ అవ్వదు. అంటే కొన్నిసార్లు సరదాగా పెట్టిన ఛానల్స్ కూడా మంచి గ్రో అయిపోతాయి, అది లక్కీగా అవ్వడం ఒక్కొక్కసారి, అన్నిసార్లు ఇది జరగదు. సో మనం చాలా బాధ్యతగా చేయాలి వీడియోస్, ఏదో ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు పెట్టడం అనేది కరెక్టే కాదు అసలు. సో మీరు ఒక ప్లాన్ ప్రకారం ఒక స్ట్రాటజీ ఉండాలి మనకు ఎప్పుడైనా సరే. ఏం వీడియోస్ పెట్టాలి అంటే ఎలా ఆడియన్స్ని ఎలా మన వైపు తిప్పుకోవాలి అనేది ఉండాలన్నమాట. ఇది ఎవ్వరూ చెప్పలేరు, మీ కంటెంట్కి మీరు చేసుకోవాల్సిన పని అది. సో ఇక్కడ మెయిన్ వచ్చేసి కన్సిస్టెన్సీ, వీక్లీ కనీసం 3 వీడియోస్ 2 వీడియోస్ అప్లోడ్ చేయడము, ప్లస్ క్వాలిటీ ఆఫ్ ద వీడియో క్వాలిటీనే కదా ఆడియో క్వాలిటీ, ఇవన్నీ కూడా మీరు చూసుకుంటూ అప్లోడ్ చేస్తూ వెళ్తే ఖచ్చితంగా రీచ్ అనేది పెరుగుతుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను.